దేవునికి స్తోత్రాలు. సాక్షి బ్రతికుండాలి అంటే 10 మనం చేయాలి. కొంతమంది మనస్సాక్షి చచ్చిపోతుంది. ఎందుకు చనిపోద్ది అంటే 10 కారణాలు. ఒకే విషయాన్ని నెగిటివ్ షేడ్స్లోని పాజిటివ్ షేడ్లో మనం చూడొచ్చు. ఈ లోకంలో మనిషి వచ్చిన దగ్గర నుండి ఎన్నో విషయాలను తెలుసుకుంటాడు. పుట్టినప్పటి నుండి మనిషి ఎన్ని ప్రశ్నలు అడుగుతారంటే, చిన్నప్పుడు పిల్లలకు వచ్చే ప్రశ్నలు అంట సైంటిస్టులకు కూడా రావటండి. అలా బస్సులో వెళ్తుంటే ఈ చెట్టు ఏంటి, ఈ మొక్క ఏంటి, దీని పేరేంటి, అదేంటి, ఇదేంటి అని పిల్లలు అడుగుతుంటంట. కొన్నిసార్లు మనం చెప్పగలుగుతాం, కొన్నిసార్లు మనం చెప్పలేం. ఇక్కడ విపరీతమైన ఆలోచనలతో మనిషి ఎదుగుతూ ఉంటాడు, ఎన్నో తెలుసుకుంటుంటాడు. కానీ పరలోకంలో దేవుడు అన్నీ తెలుసుకుంటున్న మనిషి నన్ను తెలుసుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నా గురించి వాడు తెలుసుకోవాలి. అలా మనిషి తెలుసుకోవాలని దేవుడు ఉద్దేశం అంట. చదువుదాం మన బైబిల్లో నుంచి. 1 తిమోతి 2వ అధ్యాయము 4వ వచనం. మన పిల్లలు ఎన్నో విషయాలు చదువుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు. కానీ అన్నిటికంటే తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన ఒకటి ఉంది. అదేంటంటే ఈ లోకాన్ని కలిగించిన దేవుడిని, సృష్టికర్త గురించి మనం బాగా తెలుసుకోవాలి. మనము, మన కుటుంబాలు, మన పిల్లలు దేవుడి గురించి బాగా అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. చదువుదాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవలనని దేవుడికున్న ఇచ్చేటంటే రక్షణ పొందాలి. అందరూ కూడా మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, రక్షించబడాలి. అక్కడితో అయిపోలేదు. సత్యమును గురించి అనుభవ జ్ఞానం. సత్యం అంటే దేవుని యొక్క వాక్యం. వాక్యంలో మనిషి అనుభవపూర్వకంగా వాక్యంలో ఉన్న అన్ని సంగతులు మనిషికి తెలియాలి. కాబట్టి సత్యముల గురించి అనుభవ జ్ఞానం మనిషికి రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. వంట రాదు అన్నవాళ్ళు వంట నేర్చుకుంటారు, డ్రైవింగ్ రాదన్న వాళ్ళు డ్రైవింగ్ నేర్చుకుంటారు, నాకు తెలియదు అన్నవాళ్ళు చాలా విషయాలు తెలుసుకుంటున్నారు. కానీ భూమి మీద మనిషి దేవుడిని గురించి అనుభవం రావాలి, తెలియాలి అన్ని విషయాలు అనే దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు, తెలుసుకోకపోతే నష్టం ఏంటి అని అంటే యేసుప్రభు అంటున్నారు, మీరు దేవుడి శక్తిని కానీ లేఖనములు కానీ ఎరగకపోవడం వల్ల మీరు బహుగా పొరపాటు పడుతున్నారు అని శాస్త్రులు పరిశీలన యేసుప్రభు అంటున్నాడు. దేవుడి గురించి మనం తెలుసుకోకపోతే, లేఖనాలు మనం తెలుసుకోకపోతే దేవుడిని మనం పొరపాటుగా అర్థం చేసుకుంటాం. దానివల్ల నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. దానివల్ల మన జీవితం నాశనం అయిపోయే ప్రమాదం ఉంది. అందుకనే దేవుడి యొక్క శక్తిని, లేఖనాలని మీరు ఎరగట్లేదు అని యేసుప్రభు శాస్త్రుల పరిచయాలతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుడి గురించి, ఆయన యొక్క సత్యాల గురించి మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనం పొరపాటు పడి నరకానికి వెళ్ళాం. అంతేకాదు, తెలుసుకుంటే మనకు ఆశీర్వాదం, మనకి దీవెనలు. ఏంటి ఆ దీవెన అంటే చాలా రకాల దీవెనలు ఉన్నాయి. అతి ప్రాముఖ్యమైనది ఒకటి నేను మీకు చూపించి ఈరోజు మన అంశంలోకి వెళ్దాం. 17వ అధ్యాయం యోహాను సువార్త 3వ వచనం చదువుదాం. తెలుసుకోకపోతే పొరపాటు పడతాం, తప్పుగా ఆలోచిస్తాం దేవుడి గురించి, దేవుడి యొక్క సత్యాల గురించి. తెలుసుకుంటే మనకు ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదాలు? చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైనది ఒకటి చూద్దాం. 17:3. అద్వితీయ సత్య దేవుడు వారి నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవం నీకు కావాలి అంటే దేవుడిని నువ్వు తెలుసుకోవాలి, యేసు ప్రభుని కూడా తెలుసుకోవాలి. తండ్రి అయిన దేవుడి గురించి నీకు తెలియాలి, యేసు ప్రభుని కూడా నువ్వు ఎరగాలి. నువ్వు ఎరగకపోతే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు అంటాడు. కాబట్టి నువ్వు ఎరగడం వల్ల, దేవుడిని తెలుసుకోవడం వల్ల నువ్వు నిత్య జీవానికి, శాశ్వత జీవానికి వెళ్తావని బైబిల్ చెబుతుంది. కాబట్టి మనం గమనిస్తే ఈ లోకంలో ఉన్న మనుషులు ఖచ్చితంగా దేవుడిని ఎరగాలని, దేవుడిని అర్థం చేసుకోవాలని దేవుడు కోరుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకవేళ దేవుడి గురించి నీకు అర్థం కాకపోతే ఎంత పెద్ద సమస్య అంటే మనం పొరపాటు పడతాం అని బైబిల్ చెప్తుంది. అంతేకాదు, తెలుసుకుంటే నువ్వు నిత్య జీవాన్ని సంపాదించుకుంటావని చెప్తుంది. అలాంటి ఒక సందర్భంలో ఒకవేళ దేవుడి పట్ల మనం భక్తి కలిగి ఉంటే మనకు కలిగే 10 ఆశీర్వాదాలని ఈరోజు దైవ గ్రంథంలోంచి మనం గమనిద్దాం. నిజంగానే దేవుడు అంటే మనకు భయం ఉంది, మనకు భక్తి ఉంది. అప్పుడు మన కుటుంబాన్ని దేవుడు ఎలా కాపాడుకుంటాడో, ఎలా నడిపిస్తాడో మనం చదువుదాం. 33వ కీర్తన 18 వచనం 19 వచనం మనం చదివితే, మొట్టమొదటి మనం గమనిస్తే దేవుడు అంటే భయము, భక్తి ఒకవేళ మనకుంటే మనకి కరువుల్లోనూ ఆపదల్లోనూ దేవుడు కాపాడుకుంటాడు.
వారి ప్రాణమును మరణము నుండి తప్పించును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద, ఆయన దృష్టి ఎవరి మీద ఉంది? దృష్టి వేరు, చూడటం వేరండి. సహజంగా వీళ్ళందరినీ ఇలా చూసి వదిలేస్తాం, కానీ దృష్టి అంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్ అన్నమాట, వాళ్ళ ఇంట్రెస్ట్. దేవుడు కనుదృష్టి ఎవరి మీద ఉందంటే, ఆయన అంటే భయము భక్తి కలిగి ఉంటే వాళ్ళ మీద తన దృష్టి ప్రత్యేకంగా పెడతాడండి. దేవుడి దృష్టిలో ఎవరు ప్రత్యేకత ఉంది అంటే, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు ప్రత్యేకమైన వారు. ఈ లోకంలో అందరినీ దేవుడు ప్రేమిస్తాడు, ప్రేమించే దేవుడు అందరికి ఉపకారి మనకు తెలుసు. కానీ ఆయన ప్రత్యేకత ఎవరికి ఇస్తాడంటే, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటే వారిపైన దృష్టి పెడతారంట, ఆపదల్లో నుంచి వారిని కాపాడుకుంటారంట, కరువుల్లోని వాళ్ళు సజీవంగా ఉంటారట. ఇక్కడ దేవుడు అంటాడు, లోకాన్ని ఏలుతుంది నేను, నా పట్ల భయభక్తులు కలిగి ఉంటే వారు ఆపదలో ఉన్న, కరువులో ఉన్న వారిని కాపాడుకునేది. కానీ నమ్ముతారండి మనుషులు. నిజంగా మనం నమ్ముతున్నామా? భవిష్యత్తు నా జీవితం, నా కొడుకు జీవితం బాగుండాలంటే వాడు ఇంజనీర్ అయిపోవాలి, వాడు 2 లక్షల జీతం సంపాదించుకోవాలి, తప్పేమి లేదు. అది నేను కాపాడుతుంది అనుకుంటున్నాను, అది ప్రాబ్లం ఏంటండి? ఆ చదువు మమ్మల్ని కాపాడుతుంది అనుకుంటున్నారు ప్రపంచం, మా టెక్నాలజీ మమ్మల్ని కాపాడుతుంది అనుకుంటున్నారు ఈ లోకం, మా డబ్బు మమ్మల్ని కాపాడుతుంది అనుకుంటున్నారు. పొరపాటు, చాలా పెద్ద పొరపాటు. అలాగని చదువద్దు అంటలేదు, ఖచ్చితంగా చదువుకోమని 100 బైబిల్ చెప్పింది. మంచి చదువులు, గొప్ప చదువులు చదవండి, తప్పు కాదు. వాటి మీద ఆధారపడకండి. సమస్తాన్ని కలిగించే దేవుడి మీద బాగా చదువుకొని బాగా తెలివైనలు కూడా లైఫ్లో సక్సెస్ కాని వాళ్ళు కొన్ని 100 కోట్ల మంది ఉన్నారు లేదా? మీకు తెలిసే పోరాటాలు నెంబర్ 1 అండి. ఇటు క్లాసులో, కాలేజీలో పాపం జీవితం సెటిల్ అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. తెలివితేటలు, మన జ్ఞానము, మన ఆస్తులు, అంతస్తులు భవిష్యత్తు ఆపదల్లోనూ సమస్యల్లోనూ కాపాడలేవు. దేవుడు అంటాడు, వాడు ఆపదలున్నా నేను కాపాడుతాను, కరువులో నేను సజీవంగా నిలుపుకుంటాను. నిజంగా నిలుపుతాడా దేవుడు? ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి? ఉన్నాయండి బైబిల్లో. చూద్దాం మనం ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనం 4వ వచనం వరకు. కాబట్టి మన కుటుంబాలు, మన జీవితాలు, మన పిల్లలు దేవుడు అంటే భయపడాలి, దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి. దేవుడు సన్నిధన్నా, దేవుడి యొక్క వాక్యమన్నా, దేవుడన్నా ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత నీ ఇష్టం మీరు ఏం చేస్తారో చేసుకోండి అని రాసి రంపాలెట్టేసి ప్రపంచం శిఖరం మీద కూర్చోబెట్టండి. ఎవరికి శిఖరం ఎక్కించండి. మీ ముడుకుల్లో ఎంత ఒప్పుకుంటే అంత, మీరు ఎంత చేయగలరు చేయండి, అంత పైకి ఎదగడానికి వద్దనట్లేదు. కానీ దేవుడి దగ్గర కావాలంటే ఆరాధన రాకుండా, వాక్యం వినకుండా, ఆపదలో వచ్చిన, కరువులో ఉన్న నేను కాపాడుకుంటాను. ఎప్పుడు దేవుడు అంటే భయము భక్తి. అవునండి, మన జీవితాల్లో అలా కాపాడుకుంటాడు. చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం నుండి 4వ వచనం వరకు. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమయ్యి, నీవిచ్చట నుండి తూర్పు వైపునకు వెళ్ళి యోర్దానుకు ఎదురుగా కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు. ఇక్కడున్న ఈ వ్యక్తికి 2 సమస్యలు ఉన్నాయి. ఆపద ఉంది, కరువు ఉంది. ఆహాబ్ అనే రాజు చంపడానికి చూస్తున్నాడు ఏలియాని. ఆపద, సైనికులతో తిరుగుతున్నాడు చంపడం కొరకు, రాజ్యమంతా తిరుగుతున్నాడు. అంతేకాదు కరువు కూడా ఉంది. ఆ పట్టణంలో, ఆ దేశంలో ఏముందండి? విపరీతమైన కరువు ఉంది. 2 ఉన్నాయి. ఇప్పుడు అంటున్నాడు, నువ్వేం చేస్తావంటే తూర్పు వైపు వెళ్ళిపోయి చూడు, సెలయేర్లు పారుతుంటాయి కదా, పంటలంట, కొండలంట నీళ్ళు వస్తుంటుంటాయండి. ఆ వస్తున్న దగ్గర వాగు దగ్గరికి వెళ్ళిపో, కెరుతున్న వాగు దగ్గరికి వెళ్ళిపో. ఆ నీళ్లు తాగు, ఇక్కడ నీళ్ళు లేవు కాబట్టి అక్కడికి వెళ్ళు, అక్కడ దాగుండు. అక్కడ నీకు ఆహారం కావాలి కదా, నేను కాకులకు ఆజ్ఞాపించాను, అవి నీకు తీసుకొస్తాయని చెప్పాడు. ఒకవైపు ప్రాణం కాపాడాలి, ఇంకోవైపు ప్రాణం నిలబెట్టాలి. ఈ 2 సమస్యలకి నిజంగానే దేవుడు అంటే భయము భక్తి కలిగిన వాడండి. దేవుడి మీద ఆధారపడ్డాడు. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు, అక్కడ పోషించబడ్డాడు. అక్కడ 6 నెలలు ఉన్నాడో, 3 నెలలు ఉన్నాడో, సంవత్సరం ఉన్నాడో మనకు తెలియదు. కొంతకాలానికి ఆ వాగు నీరు కూడా ఎండిపోయింది, ఎందుకంటే వర్షాలు లేవు కాబట్టి.
వర్షాలు లేవు కాబట్టి వాగునీరు కూడా ఆగిపోయింది. ఆవిడ మళ్ళా దేవుడు వచ్చాడు. ఎందుకంటే ఎవరు బాధ్యత అది కాపాడుకోవడం? దేవుడు బాధ్యత. మన పిల్లల్ని మనం భవిష్యత్తులో కాపాడుకోవడం పొరపాటు. అప్పుడే కాదు ఇప్పుడు కాదు, ఎప్పుడు కాపాడుకోలేము. మళ్ళా దేవుడు వచ్చాడు. వచ్చి ఏం చెప్తున్నాడో మనం చూద్దాం ఒకసారి. 12వ వచనం నుండి 13వ వచనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథంలోనే. అందుకామె అప్పుడు మళ్ళీ దేవుడు వచ్చి అక్కడ వాగునీరు ఎండిపోయినప్పుడు, బాబు నువ్వు వెళ్ళు, పలానా ఊరు వెళ్ళు, ఆ ఊరు వెళ్ళేటప్పుడు నీకు ఒక ఆవిడ ఎదురు వస్తుంది, ఆవిడ నీకు భోజనం సిద్ధం చేస్తుంది అని చెప్పాడు. వెళ్ళేసరికి ఆవిడ పరిస్థితి చూస్తే, ఇక్కడ ఇంకో లాజిక్ కూడా ఉంది, అది కూడా చూద్దాం. ఏమండి, వెళ్ళేసరికి ఆవిడ పరిస్థితి చూద్దాం. అందుకామె నీ దేవుడిని యెహోవా జీవము తోడు, తొట్టులో పట్టిడి పిండి ఉంది, ఆయిల్ ముద్ద కలుపుకోవడానికి కాల్చుకోవడానికి ఆయిల్ కొద్దిగానే ఉంది బుడ్డిలో. ఆవిడ ఏమంటుందంటే, కరువు చాలా తీవ్రంగా ఉంది పట్టణంలో, మాకు ఆఖరి భోజనం ఇది, ఈ ముద్ద తిని తర్వాత కరువులో బతకడం ఒకవేళ అవ్వకపోతే ఇవి చచ్చిపోతాం. ఇది ఆఖరి క్లైమాక్స్ భోజనం అనమాట వాళ్ళది. ఏమండి, క్లైమాక్స్ ఫైట్ లాగా క్లైమాక్స్ మిల్స్ అనమాట. ఆవిడేమంటుందంటే, నీకు ఒక అప్పు ఇవ్వడానికి, ఒక రొట్టె ముక్క ఇవ్వడానికి నాకు లేదయ్యా, దేవుడు చెప్పాడని చెప్తున్నావు కానీ ఇవ్వడానికి నా దగ్గర లేదు, కొద్దిగా ఉంది పిండి, నా కొడుకున్నాడు, నా భర్త ఆల్రెడీ చచ్చిపోయాడు, నేను ఈ పుల్లలేరికి వెళ్ళి రొట్టె కాల్చుకొని తిని చనిపోతాం, ఇంకా మాకు ఇంకా భవిష్యత్తు లేదు అని ఆవిడ చెప్తుంది. ఈయనంటాడు, లేదమ్మా, దేవుడిని పోషిస్తాడు, నాకు చెప్పాడు, ముందు అప్పు నాకు తీసుకొచ్చి ఇవ్వు. నిజంగానే దేవుడి మాటకి ఆవిడ విలువిచ్చిందండి. మొదట అప్పును తీసుకొచ్చి ఎవరికి ఇచ్చింది? ఇచ్చిందండి. ఇంకా వర్షాలు పడి పంటలు పడినంత వరకు ఆమె యొక్క తొట్టులోని పిండి తక్కువ కాలేదు. అబ్బా, ఈవిడ గురించి యేసుప్రభు మాట్లాడటం మొదలుపెట్టాడు. చూద్దాం, లోకాసు వార్త 4వ అధ్యాయము 25, 26 వచనాలు మనం చూద్దాం. ఏలియా దినాల్లో 3 ఏండ్ల 6 నెలలు ఆకాశం మూయబడింది, దేశమందంతటను గొప్ప కరువు సంభవించింది. మీరు గమనించండి, ఇశ్రాయేలు దేశంలో చాలామంది విధవరాలు ఉన్నారు, బాగా డబ్బున్న ఉన్నారు, కానీ అలా ఎవరి దగ్గరికి పంపించలేదు. ఈవిడి దగ్గరికి ఎందుకు పంపించారంటే, ఈవిడిని పోషించాలనుకున్నాడు దేవుడు. ఎవరినండి? ముందు మనం ఏలియాని పోషించాలని దేవుడు అనుకుంటాడని చూస్తాం. ఏలియా ద్వారా ఎవరిని పోషించాలనుకున్నాడు? సారెపతి విధవరాలకి ఆహారం లేదు, నువ్వు వెళ్ళావనుకో నీకు ఆహారం ఉంటుంది, నీ వల్ల ఆవిడకు కూడా ఆహారం ఉంటుంది. అందుకని యేసుప్రభు కొత్త నిబంధనలు ఆవిడ గురించి మాట్లాడుతున్నాడు, ఆ ఊరు గురించి మాట్లాడుతున్నాడు. నిజంగానే సారెపతి విధవరాలు దేవుడంటే భయము భక్తి కలిగి ఉంది. ఆయన పాదాలు పట్టుకొని ఆయన కృపను వేడుకుంటుంది. ఆపదలోను కరువులోను కాపాడుకునే బాధ్యత ఎవరిదండి? కాబట్టి దేవుడి పట్ల భయభక్తులు ఉండాలండి. మన కుటుంబానికి, మన పిల్లలకి దేవుడు అంటే భయభక్తులు ఉండాలి మొట్టమొదట. తర్వాత మీరు ఏం చేస్తారో చేసుకోండి. మీ పిల్లల్ని ఎంత బాగా ఈ లోకంలోని ధీటుగా రాటుగా పెంచాలనుకున్న పెంచండి, కానీ మొట్టమొదటి మాత్రం దేవుడు అంటే భయం భక్తి మనం నేర్పుకోవాలి మన పిల్లలకి. అప్పుడే దేవుడు సమస్తాన్ని మనకి ఆశీర్వాదంగా మలుస్తాడు. కాబట్టి ఈ లోకస్తులు లోకం మీద ఆధారపడతారు. ఈ లోకంలో బతకడానికి ఏం చేస్తారండి? లోకం మీద, డబ్బు మీద, బంగారం మీద, చదువుల మీద, ఆస్తి అంతస్తుల మీద. ఏం పర్లేదండి మావాడికి 4 ఇళ్ళు ఉన్నాయి, ఏం పర్లేదండి మావాడికి చదువు ఉంది, ఏం పర్లేదండి నెలకింత జీతం వస్తుంటుంది, ఏం పర్లేదండి ఆస్తులు ఉన్నాయండి అంటుంటారు. నిజంగానే దేవుడు ఉన్నాడు, నా బిడ్డకి ఏం పర్వాలేదు అని మనం నిబ్బరంగా చెప్పుకోవాలండి. ఆస్తులు ఉన్నా సరే కొన్నిసార్లు ఉపయోగపడవండి, కొన్నిసార్లు కాదు చాలాసార్లు ఉపయోగపడవు. చదువుదాం మనం. కాబట్టి దేవుడు అంటే భయభక్తులు కలిగే వారిని ఆపదలోను కరువుల్లోను దేవుడు కాపాడుకుంటాడని బైబిల్ చెప్తుంది. ఇంకా రెండో విషయాన్ని, రెండో ఆశీర్వాదాన్ని చూద్దాం. 37వ కీర్తన 25వ వచనం చూద్దాం. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను, అయినను నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుటి కానీ నేను చూచి ఉండలేదు. మనం గమనిస్తే సింహ పిల్లలైన ఆకలికి ఉంటాయి, కానీ నీతిమంతులు వాళ్ళ పిల్లలు ఆకలితోనూ అడుక్కు తినే దాఖలా నాకు కనబడలేదు.
నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఈ లోకంలో ఎవరైతే దేవుడి మీద ఆధారపడ్డారో, ఎవరైతే దేవుడి మాట వింటున్నారో వారిని దేవుడు పోషిస్తున్నాడు, వారిని సంరక్షిస్తున్నాడు, వారిని ఆదరిస్తున్నాడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుడిని ఆరాధించేవారుగా, దేవుడంటే భయపడేవారుగా, భయభక్తులు కలిగేవారుగా మన పిల్లల్ని మనం పెంచితే భవిష్యత్తులో దేవుడు వారిని కాపాడుకుంటాడు, వారిని దీవిస్తాడు, దేవుడు వారిని ఆదరిస్తాడు, వారిని పోషిస్తాడని బైబిల్ చెప్తుంది. 3వ ఆశీర్వాదాన్ని మనం చదువుదాం. సామెతలు 9వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. కరువుల్లోనూ ఆపదల్లోనూ కాపాడుతాడు. 2 దేవుడు వారిని ఆదరిస్తాడు అని మనం చూస్తాం. 3వది మనం చూస్తే దేవుడు బుద్ధి జ్ఞానాలను అనుగ్రహిస్తాడని బైబిల్ చెప్తుంది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మొదటి మెట్టు. వాడికి జ్ఞానం ఉంది అని చెప్పాలి అంటే దేవుడు అంటే భయము భక్తి ఉండాలి. ఒకవేళ దేవుడు అంటే భయము భక్తి లేకపోతే వాడుకున్న బుద్ధి కాదు, బుద్ధి హీనదైపోతుంది. దేవుడు చెప్తున్నాడు బుద్ధి జ్ఞానాలు దేవుడు ఇస్తాడు. ఎవరికి ఇస్తాడంటే ఆయన అంటే భయము భక్తి ఉంటే బుద్ధి జ్ఞానం ఇస్తాడు. సామెతలు 1:7లోని జ్ఞానం అన్నాడు, ఇక్కడ బుద్ధి అన్నాడండి. బుద్ధి వేరు, జ్ఞానం వేరు. కాబట్టి దేవుడు అంటున్నాడు బుద్ధి జ్ఞానాలు ఇస్తాడని చెప్పాడు. మీరు గమనించండి, సొలొమోన్ గారు అంత జ్ఞానం అవడానికి కారణం ఏంటి అంటే దేవుడు అంటే భయం అండి, దేవుడు అంటే ఆసక్తి అండి. ఆయన మీరు దేవుడికి ఆలయం కట్టాడు, ఆయన బంగారంతో కట్టాడు. మీరు గమనించండి, కట్టి మొట్టమొదటి ఓపెనింగ్కి 1,00,000 బలిచ్చాడు, 1,00,000 జంతువులు బలిచ్చాడు. అంటే ఎంత ఇష్టం ఆయనకి. దేవుడికి పండగ చేసినప్పుడు 1,00,000 గొర్రెలు ఇచ్చాడు బలి. నిజంగానే ఆయనకి ఎందుకు అంత జ్ఞానం, దేవుడు జ్ఞానం ఇచ్చాడంటే అక్కడ రాయబడుతుంది దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉంది. మీరు గమనించండి, దానియేలు గారితో పాటు చాలామంది ట్రైనింగ్ అయ్యారు. బబులోను రాజు చాలామంది ట్రైనింగ్ ఇచ్చాడు. కానీ దానియేలుకి ప్రత్యేకత దర్శనాలు కావచ్చు, భావాలు కావచ్చు, చిక్కుముడులు కావచ్చు, చెప్పగలిగే జ్ఞానం, బుద్ధి ఎలా వచ్చిందానికి దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడు. పాత నిబంధనలు యోసేపుని మనం గమనిస్తే రాజుకు వచ్చిన కళని, భావాలని ఎవరు ఇప్పలేకపోతున్నారు, కానీ యోసేపు చెప్పగలుగుతున్నాడు. యోసేపుకి ఆ బుద్ధి జ్ఞానం వచ్చింది అంటే దేవుడు అంటే భయము భక్తి. కాబట్టి దేవుడు అంటే భయము భక్తి కలిగిన వారికి దేవుడు ప్రత్యేకమైన జ్ఞానం, ప్రత్యేకమైన బుద్ధి వారికి ఇస్తాడు అని బైబిల్ చెబుతుంది. 4వ ఆశీర్వాదాన్ని మనం గమనిద్దాం. సామెతలు 10వ అధ్యాయము 27వ వచనం వారికి దీర్ఘాయుష్యం ఇస్తాడు. ఎక్కువ కాలం మన పిల్లలు పుట్టినరోజు చేసుకోవాలంటే, ఎక్కువ కాలం బతికొండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళకి ఏముండాలి తెలుసా అండి? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వారికి దీర్ఘాయువునకు కారణం. భక్తిహీనుల ఆయుష్ తగ్గిపోద్ది. ఎలా తగ్గిపోద్దండి అంటే తగ్గిపోద్ది. ఎందుకు తగ్గిపోద్ది? మీరు సహజంగా ఆలోచించండి. దేవుడు అంటే భయము భక్తులు, పాపభీతి ఉంటుంది. అమ్మ మాట వింటాడు, నాన్న మాట వింటాడు, సంఘంలో పాస్టర్ గారి మాట వింటాడు, దేవుడు యొక్క మాట వింటాడు. వాడు మరి నేను ఇలా చేయకూడదురా, ఈ పని చేయకూడదురా, ఇది తాకూడదురా, ఇక్కడికి వెళ్ళకూడదురా, వాడు కంట్రోల్లో ఉంటాడు. ఈడు దేవుడు అంటే భయం భక్తి లేదు. అమ్మకి మస్క కొట్టచ్చు, నాన్నకి మస్క కొట్టచ్చు, దేవుడు కూడా కొట్టచ్చు అనుకోడు. అంతే. ఈ ఇష్టానుసారంగా అచ్చోసిన ఆంబోతులాగా మాట్లాడడం, తిరగడం వాడు ఇష్టం. కంట్రోల్ ఉండడు వాడు. అందుకే సొలొమోన్ గారు అంటారు, నీ కాలానికి ముందుగా నువ్వు ఎందుకు చచ్చిపోతావు చెడు కార్యక్రమాలు చేసి అని చెప్తాడు. కాబట్టి దీర్ఘాయువు ఇస్తాడండి. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటే అక్కడ వారికి దీర్ఘాయుష్ వస్తుంది అని చెప్పాడు. దీర్ఘాయువు రావడానికి కారణం. కాబట్టి మన బిడ్డలకి దేవుడు అంటే భయము భక్తి నేర్పాల్సిన వారు ఉన్నాం. 22వ అధ్యాయం 4వ వచనం సామెతలు మనం గమనిస్తే, మనం 5వ ఆశీర్వాదాన్ని గమనిస్తేనండి, యెహోవాయందు భయభక్తులు గలవాడు కలిగియుట వినయానికి ప్రతిఫలం, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును. దేనివల్ల? దేవుడు అంటే భయము భక్తి ఉంటేట వినయం వస్తుందంట. అంతేకాదు ప్రతిఫలంగా దేవుడు ఏమిస్తాడంట? ఐశ్వర్యం, ఘనత, జీవము. కాబట్టి దేవుడు అంటే భయభక్తులుంటే వాడు డబ్బున్నాడు అవుతాడు, కంగారు పడక్కర్లేదు, ఇబ్బంది పడక్కర్లేదు, వాడు జాగ్రత్త పడవుతాడు, వాడికి మంచి పేరు ఇస్తాను, వాడికి హెచ్చింపు ఇస్తాను అంటాడు.
కాబట్టి మన పిల్లలకి, మన కుటుంబాలకి దేవుడు అంటే భయము, భక్తి నేర్పవలసిన వారు. సంఘం అన్న, దేవుడు అన్న, దేవుడు వాక్యం అన్న, దేవుడు సేవ అన్న మనం నేర్పుకోవాలి. అది మన ప్రత్యేకమైన బాధ్యత. అంతేకాదు మనం గమనిస్తే 6వ విషయాన్ని గమనిద్దాం. 14వ అధ్యాయం సామెతలు 26వ వచనం మనం చదివితే అక్కడ అంటున్నాడు, వారు గొప్ప ధైర్యవంతులుగా ఉంటారటండి. అబ్బా, దేవుడు అంటే భయమ భక్తి ఉంటే అట ఏముంటాడండి? ఉంటారా? కాబట్టి లోకంలో ఎన్నో సమస్యలండి, ఎన్నో వ్యాధులు, ఎన్నో బాధలు, వాటన్నిటిని మన పిల్లలు దాటాలి అంటే వాళ్ళకి ఏం కావాలి? ధైర్యం కావాలి. ధైర్యం నీకు రావాలంటే ఏముండాలి? దేవుడు అంటే భయం ఉండాలి, దేవుడు అంటే భక్తి ఉండాలి. ఈ లోకాన్ని కాపాడుతున్న దేవుడు నాకు ఉన్నాడు, ధైర్యంగా ఉంది. దేవుడు అంటున్నాడు, ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో, దేవుడి మీద ఆనుకుంటారో వాళ్ళు ధైర్యంగా ఉంటారండి. క్రైస్తవుడు చావుకు భయపడ్డండి, అలాగని కోరిని చావకూడదు. అది కూడా మనం గమనిస్తే బైబిల్ ఎంత గొప్ప విషయం మనం చెప్తుందంటే నువ్వు ధైర్యవంతులుగా ఉంటావు. కాబట్టి దైవ గ్రంథం అంటుంది, యెహోవా యందు భయభక్తులు గలవారు ఏమవుతారమ్మా? బహుధైర్యంగా ఉంటారు. 3వ అధ్యాయము సామెతలు 25, 26 కూడా మనం చదువుదాం. ఆకస్మికముగా నీకు భయం కలిగినప్పుడు దుర్మార్గులకు నాశనం, నీవు భయపడొద్దు. అమ్మ, ఎవరు మనకు ఆధారం? దేవుడే నీకు ఆధారం, ఆయనే మనకి ఆశ్రయం. కాబట్టి లోకానికి దేవుడు ఉన్నాడు, మనం ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన నువ్వు ఆధారం చేసుకోవాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు, నీ కాలు చిక్కుపడకుండా కాపాడుతున్నాడు. కాబట్టి మనకి, మన పిల్లలకి భవిష్యత్తులో చిక్కులు కానీ, ఇబ్బందులు కానీ, విపత్తులు కానీ వచ్చినప్పుడు వాళ్ళు ధైర్యంగా ఉండాలి అంటే, వారు తప్పించబడాలంటే మనం ఉండవలసింది భయభక్తులండి. ఇంకా మనం 7వ విషయాన్ని గమనిద్దాం. 7వ ఆశీర్వాదాన్ని మనం గమనిద్దాం. ఏ కొదువ వారికి ఉండదటండి, ఏ అక్కర కాడ వారికి ఇబ్బంది పడరటండి. 34వ కీర్తన 9వ వచనం నుండి మనం చూద్దాం. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏది కొదవలేదు. సింహం పిల్లలు లేమి కలవై ఆకలిగొనను, యెహోవాను ఆశ్రయించే వారికి దేవుడికి స్తోత్రాలు. ఇక్కడ అంటున్నాడు, అసలు సింహం చాలా బలమైంది, అది గాండ్రిస్తే 2 కిలోమీటర్లు వినపడుతుందంట, భూమి కంపేస్తుందండి, అంత బలమైన సింహం. పంజాబ్ ఇలా కొట్టిందనుకోండి, కొడితే ఎటవుద్ది అనుకుంటాం కదా, ఈ చెంపంతలు వచ్చేస్తారండి. అది పంజాబ్ ఆడినప్పుడు ఉన్న గోర్లు మామూలుగా నడిచినప్పుడు ఒకలాగా ఉంటాయంట, వేటాడేటప్పుడు దాని యాంగిల్ మారుద్దటండి. అంతే, వేటాడినప్పుడు ఇలా కొడుతుందంట, గుచ్చుకుంటే లోపలికి కొన్ని అంగుళాలు, అలా లాగితే మొత్తం చంపేస్తుంది. అలాంటి బలమైన సింహం, వేటాడగలిగే సింహం, రాజు అది. అలాంటి సింహం పిల్లలు కూడా ఆకలి చచ్చిపోతాయి, ఆకలితో ఉంటాయంట. కానీ దేవుడు బిడ్డలు, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వారికి ఏ కుదువ, ఏ మేలు కూడా కుదువ. కాబట్టి మన పిల్లలు మన జీవితాల్లో ఏ మేలు కొదువు లేని వారిగా ఉండాలంటే ఏం చేయాలి? అలాగని చదువుద్దు అంటలేదండి, మీరు గమనించండి. చదువును ఆధారం చేసుకోకండి, డబ్బును ఆధారం చేసుకోకండి, బంగారం ఆధారం చేసుకోకండి, లోకానికి కలిగి దేవుడిని ఆధారం చేసుకోండి. అవన్నీ కూడా ఉంచండి, సంపాదించ తప్పేం లేదు. కానీ లోకం ఏం చేద్దంటే దేవుడు వదిలేసి లోకాన్ని ఆధారం చేసుకుంటుంది. ఈరోజు సంఘంలో ఉన్న క్రైస్తవులు చాలామంది అలాగే చేస్తున్నారు. దేవుడి కంటే లోక చదువులకు ఎక్కువ ఇస్తారు. గంట సేపు దేవుడి వాక్యం వింటే వాడు బుర్ర ఎంత జ్ఞానం, ఎంత ఆత్మీయత, ఎంత రిలాక్స్ అవుతాడు. బైబిల్ చెప్తుంది వారికి ఏ కొదువ లేదు, వారిని దేవుడు అంత గొప్పగా చూస్తాడన్నది. కాబట్టి దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటే అంటే అర్థం ఏంటి అని అంటే, దేవుడు పట్ల, దేవుడు వాక్యం పట్ల భయముతో కూడిన గౌరవం కలిగి ఉండడం. అంతేకాదు దేవుడి యొక్క అధికారానికి లోబడ్డం, దేవుడి యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఉండకుండా ఉండడం. అంతేకాదు దేవుడి విషయాల్లో, దేవుడి యొక్క సంఘంలో, దేవుడి యొక్క కార్యక్రమాల్లో పాలుపంపులు పంచుకోవడం, అబద్ధం, మోసం, సాతాను సంబంధమైన వాటికి దూరంగా ఉండడం, పాపాన్ని అసహించుకోవడం. దేవుడికి భయపడ్డం అంటే లోకపు దుర్మార్గ కార్యక్రమాలకి లోబడకుండా ఉండడం, వాటితో పాలిపాస్తులు అవ్వకుండా ఉండడం.
అంత తప్ప మత సంబంధంగా వచ్చి వెళ్ళిపోవడం కాదండి. దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండడం అంటే దేవుడన్నా, దేవుడి యొక్క వాక్యం అన్నా, దేవుడి సంఘం అన్నా, దేవుడి చిత్తం అన్నా లోబడ్డం, గౌరవించడం, ప్రాధాన్యత ఇవ్వడం, లోకంలో ఉన్న పాపానికి, దుర్మార్గతకి అసహించుకోవడం, దూరంగా ఉండడం. కాబట్టి దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండే ఆ ధోరణి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనం పెంపొందించుకోవాలి. వారికి ఏ మేలు కొదువై ఉండదు. మనం 8వ విషయాన్ని మనం గమనిద్దాం. వారు తృప్తిగా ఉంటారని బైబిల్ చెప్తుంది. ఏంటమ్మా? 19వ అధ్యాయము సామెతలు 23 వచ్చిన చదువు. 19:23 మనం చదివితే అక్కడ తృప్తి కలిగి ఉంటారు దేవుడి పట్ల భక్తులు కలిగిన వారు. ఒకవేళ భయము భక్తి లేకపోతే నీకు తృప్తి ఉండదు. నీకు ఎన్నో ఉండొచ్చు, ఎన్నో లేకపోవచ్చు. ఉన్న వాటిని బట్టి కూడా తృప్తి ఉండదు. చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనం. అది కలిగిన వారు తృప్తుడై, మీరు గమనించండి, వాడు తృప్తిగా ఉంటాడు అంటున్నాడు దేవుడు. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే తృప్తిగా ఉంటావు. దేవుడు అంటే భయభక్తులు ఉంటే నువ్వు విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలి నీకు అర్థం అవుద్ది. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే తృప్తిగా నిబ్బరంగా ఉంటావు. అర్థమైందా? నీకు బెంచ్ కారు ఉందా లేదా తర్వాత విషయం, కానీ నువ్వు మాత్రం ఎలాగుంటావు? తృప్తిగా ఉంటావు. ఉంటామా అండి ఇలాగే చెప్తారు బైబిల్లో అని అంటారు, కానీ ఉన్నారండి అలాగా. చూడండి బైబిల్లో, చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుండి 13 మనం చదువుదాం. ఒక ఆయన అంట తృప్తిగా ఉండటండి. నాకు కొదువు కలిగినందున, పౌలు గారి కంటే కొదువు ఉందంట, ఆయన పాస్టర్ గారు కదండి. పౌలు గారిని కూడా వాళ్ళు ప్రేమిస్తుందంట. ఆయన అంటున్నాడు, నాకు ఏదో కొదువు ఉందని చెప్పట్లేదురా అబ్బాయి, మీరు ఇలా చెప్పగానే చాలు, మీరు ఇంకా ఏం చేస్తారంటే కొండలు తీసుకొచ్చి ఇంట్లో పడేస్తుంటారు మీరు, అలాగనుకోకండి, ఇలా లాజిక్లే వాడట్లేదు అని పౌలు గారు అంటున్నారు. నాకు కొదువు కలిగినందుకు నేను చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నా. అబ్బా దేవుడి స్తోత్రం అండి. ఎలాంటి మాట అండి! ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో సంతోషంగా ఉండు, అందులో నువ్వు సంతృప్తి కలిగి ఉండు. అమ్మ ఎలా ఉండాలి అండి? మీరు గమనించండి, ఈ లోకంలో మనం మిడిల్లో ఉన్నామండి. అమ్మ మనం ఈ లోకంలో దేనికి మిడిల్లోని? మనకంటే పేదవాళ్ళు ఉన్నారు, మనకంటే ధనవంతులు ఉన్నారు. అమ్మ మీరు జాగ్రత్త గమనించండి. మనం సంతృప్తి చెందాలంటే ఈ సూత్రం మనకు అర్థం కావాలి. మనం అన్ని విషయాలు మిడిల్లో ఉన్నాం. మనకన్నా తక్కువ చదువుకున్నారు, తెలివి తక్కువ ఉన్నారు, మనకన్నా బాగా తెలివైన వాళ్ళు కూడా ఉన్నారు, మనం మధ్యలో ఉన్నాం. మనకన్నా అనారోగ్య పాలనలు ఉన్నారు, మనకంటే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అన్ని విషయాల్లో మనం ఎక్కడున్నామండి? అమ్మ ఎక్కడున్నాం? మధ్యలో ఉన్నాం. నువ్వు గొప్పని ఫీల్ అవ్వకు. నీకన్నా ఆస్తులున్నాడు, నీకన్నా చదువున్నాడు, నీకన్నా తెలివైనడు, నీకంటే ఆరోగ్యంగా ఉన్నాడు, నువ్వు గర్వించుకో. అంతేకాదు నువ్వు నిరుత్సాహం చెందకు. నీకంటే భయంకరంగా ఆహారం లేనివాడు, నీకంటే కుటుంబం చెడిపోయినవాడు, నీకంటే ఆస్తి లేనివాడు, నీకంటే ఆరోగ్యం లేనివాడు ఈ లోకంలో కోట్ల మంది ఉన్నారు. కోట్ల మంది అండి. కొన్ని దేశాలు చూస్తుంటే మట్టిని రుబ్బుకొని మెత్తని మట్టితోని చిన్న చిన్న పెంకుల్లా చేసుకుని ఎండబెట్టుకొని తింటున్నారండి. ఏంటి వాళ్ళు చూస్తుంటే బుర్ర పాడైపోతుంటుంది. ఆ దేశం రోజుకి 14 గంటలు కష్టపడినా 50 రూపాయలు సంపాదించడం అవ్వదు. అక్కడ కష్టపడుతున్నాడు కానీ రావట్లేదు. ఆ దేశంలో యుద్ధాలు ఉన్నాయి, ఆ దేశంలో సమస్యలు ఉన్నాయి, ఆ దేశంలో లంచగొడతనం ఉంది, ఆ దేశంలో సదుపాయాలు లేవు. ఇన్ని దేశాలు ఎన్ని రకాలుగా నాశనం అయిపోతున్నాయి. నువ్వన్నీ చూడాలి, అప్పుడు నీకు తెలుస్తుంది నీకు ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో, నువ్వు ఎంత గొప్ప స్థితిలో ఉన్నావో. కానీ నువ్వేం చేస్తావు? ఇవన్నీ చూడవు, ఆడవకాశం చూస్తావు. వాత మీద వాత వేసుకొని కాల్చేసుకుంటావు కదండి. అందుకే దేవుడు అంటాడు, పౌలు గారు అంటున్నారు, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఎలాగుంటావండి? పౌలు గారు అంటున్నారు, నిజంగా దేవుడు అంటే భయభక్తులు ఉంటే నువ్వు ఎలాగుంటావు తెలుసా అండి? ఎలాగుంటావు? కాబట్టి మనం గమనిస్తే దేవుడు నువ్వు ఆధారపడాలి. మనం గమనిస్తే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు తృప్తిగా ఉంటాడు. ఆమె ఎలాగుంటాడమ్మా? అన్ని విషయాలు తృప్తి. ఇంతకీ అన్ని విషయాలు అంటే ఏంటో నీకు అర్థం కావాలి కదా. చదువుదాం. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను నేను. మీరు గమనించండి, బాగా దీన స్థితిలో ఉన్నట, కింద స్థితిలో అంట, మంచి బట్టలు లేవంట, ఏవండి మంచి చెప్పులు లేవు. మీరు ఏదనుకుంటుంది అనుకోండి, దీన స్థితిలో ఉండ నెరుగుదును. బాగా డబ్బు ఉంది, మంచి మంచి బట్టలు, జిగజిగేలు బట్టలు,
రోడ్డు మీద కలగానే పౌలు గారు ఎక్కడ కొన్నారు డ్రెస్సు అడుగుతున్నారు, ఈ నగలు ఎక్కడ కొన్నారు అడుగుతున్నారు కదండి. నేను బాగా సంపన్న స్థితిలో ఉండని ఎరుగుదును, దేని స్థితిలో ఉండని ఎరుగుదును, అన్ని విషయంలోనూ అన్ని కార్యాల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కలిగి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకున్నాడు. ఏంటి నేర్చుకుంటూ? సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాడు. అర్థమవుతుందండి? ఆకలితో మలమల మాడిపోతున్నాడు. అబ్బా దేవుడా నీకు స్తోత్రాలు అంటాడు. అవుద్దా? అవుతుందండి? అవుతుందా? భయము భక్తి ఉంటే అవుతుంది. అబ్బా కొవ్వు పెరిగిపోకుండా ఫాస్టింగ్ ప్రేయర్ కాల, నేను చెయ్యకుండానే దేవుడు నా చేత చేయిస్తున్నాడు. అంటే ఆయన పర్మిషన్ లేకుండా వెంటికి రాదు, వెంటిగా పోలేదు. అంటే ఈ టైంలో ఉపవాసం ఉండాలని ఎవరు పెట్టారన్నమాట? ప్రభు నీకు స్తోత్రాలు. బిర్యానీ పెట్టా, అబ్బా చికెన్ తినే. నిజంగా పౌలు గారు ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు కూడా సంతోషంగా ఉన్నాడు, ఉన్న స్థితిలో ఉన్నప్పుడు కూడా సంతోషంగా ఉన్నాడు. పౌలు గారు కడుపు నిండి ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నాడు, పస్తునేటప్పుడు కూడా. అబ్బబ్బా నిజమండి, కొనుక్కొని మనకు అర్థం కావాలి. అందుకని పౌలు గారు నీకు అంతా చదవండి, అన్ని విషయాలు ఆయన సంతృప్తి కూడా నేర్చుకోండి. దేవుడికి స్తోత్రాలండి. నువ్వు దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటే నువ్వు సంతృప్తిగా ఉంటావు, సంతోషంగా ఉంటావు అని బైబిల్ చెప్తుంది. మనం తర్వాత ఆశీర్వాదాన్ని మనం గమనిద్దాం. వారికి గొప్ప మేలు దేవుడట దాచించినట్టండి. చదువుదాం 31వ కీర్తన 19 దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండే వారికి మనం 9వ ఆశీర్వాదాన్ని మనం గమనిస్తే వారికి గొప్ప మేలు. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు. అబ్బా దేవుడు స్తోత్రాలండి. నువ్వు దేవుడు అంటే భయం భక్తుండు, నీ బిడ్డకు నేర్పు, వాడికి దేవుడు గొప్ప మేలు ఉందంట. ఏటో మేలు ఏమండి? పరలోకమా? రైటే. నిత్యజీవమా? నిజమే. ఎక్కడా కూడా నీకు మేలే ఉంటుందండి, గొప్ప మేలు అంటున్నాడు దేవుడు. నువ్వు దేవుడంటే భయము భక్తి నీకు ఉంటే చాలు, ఏమంటాడండి? వాడికి గొప్ప మేలు రాయి ఉంది అని చెప్తుంది. 16వ కీర్తన 11వ వచనం చదువు. జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. కాబట్టి నీ చేతులు నిత్య సుఖాలు కలవు. కాబట్టి యేసుప్రభు కూడా సిలువుకి వెళ్తూ కూడా తన ఎదుట ఉంచబడిన సంతోషము కొరకై అంటాడు, అవమానం నిర్లక్ష్యం పెట్టాడని రాయబడుతుంది. కాబట్టి దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండే వారికి గొప్ప మేలుని దేవుడు దాచినట్టుగా, దేవుడు వారి కొరకు సిద్ధం చేసినట్టుగా ఉంది. కాబట్టి మన పిల్లలు గొప్ప మేలు పొందేవారిగా ఉండాలంటే దేవుడు అంటే భయము భక్తి, దేవుడికి ప్రాధాన్యత అంతే. తర్వాత మీరు ఏం చేస్తారు చేసుకుని నేను వద్దనండి. 24 గంటలు రుబ్బేసుకోండి, కానీ ముందు చర్చిలో కూర్చోబెట్టండి, ముందు దేవుడి సన్నిధిలో కూర్చోబెట్టండి, ముందు దేవుడి యొక్క వాక్యం వినిపించండి, ముందు దేవుడికి ప్రాధాన్యత ఇవ్వండి. అంతే. వాడి జీవితాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత నీది కాదు, ఎవరిది? ఇన్ని మాటలను మాట్లాడాడు, అడగవా నువ్వు? దేవుడికి ప్రాధాన్యత ఇచ్చేవాడిని దేవుడు కాపాడుకుంటాడు. దేవుడు 100 పాలు వాళ్ళు భద్రపరచుకుంటాడు అంటే భద్రపరచుకుంటాడు అన్నాకి ఎగ్జాంపుల్స్ బైబిల్లో చూసాం. నేను కూడా ఒక ఎగ్జాంపుల్ అండి. మీ జీవితాల్లో కూడా దేవుడు భయభక్తులు కలగడం వల్ల ఎన్ని కార్యాలు చేస్తాడో మీరు ఆలోచించండి. కాబట్టి మన పిల్లలు, మన భవిష్యత్తు అంతా దేవుడి చేతిలో ఉంది. కాబట్టి దేవుడు వారికి గొప్ప మేలుని దాచి ఉంచుతాడు, జీవ మార్గం వారికి తెలియజేస్తాడు. కాబట్టి 10వ చదువుతా అండి. ఆఖరిది చాలా బాగుంటుంది. నిజంగానే దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటే ఆఖరి ఆశీర్వాదం అంటే చాలా ఆశీర్వాదాలని 10 మాత్రం ఇప్పుడు చెప్పడానికి సిద్ధపడ్డాం మనం. 25వ కీర్తన 12వ వచనం చదువుదాం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు ఏది కోరుకోవాలో కోరుకునే వాళ్ళ మార్గమును ఆయన వారికి బోధించారు. ఇదేంటండి? నీకు ఏది మంచిదో నీకు తెలియదు, తెలుసండి? 4 పెళ్లి సంబంధాలు వచ్చే కంగారు అయిపోతుంటాం. ఇందులో చేయాలి కొంతమంది రాంగ్ గట్లు చేయడంటుంటారు, తర్వాత అంటుంటారు అనవసరంగా అంటుంటారు. అర్థమైందా? 4 ఉద్యోగాలు వచ్చాయి, ఏ ఉద్యోగంకి వెళ్ళాలి కదండి? మన జీవితం ఏది కోరుకోవాలో మనిషికి నాకు తెలియదు. బైబిల్ చెప్తుంది, నువ్వు దేవుడంటే భయభక్తులు కలిగి ఉండు, నువ్వు ఏది కోరుకోవాలో ఎలా అడుగేయాలో ఎవరు నేర్పుతారమ్మా?
ఎవరు నేర్పుతారు? నేర్పుతాడండి. అక్కడ అంటున్నాడు, చెయ్యి పట్టుకుని నడిపిస్తాడండి దేవుడు. అమ్మ ఏం చేస్తాడు? చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. మన జీవితాల్లో మన బిడ్డలు, మన కుటుంబాలు దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే ముందు దేవుడు అంటే భయము, భక్తి ఉండాలంటే అది నేర్పించాలి, కలిగి ఉండాలి. వాటికి మనం విలువ ఇవ్వాలి. అప్పుడు వారి జీవితాల్లో నిజంగా మన జీవితాల్లో చాలా విషయాల్లో ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులు ఉంటాయి, ఎలా వెళ్ళాలి అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. అన్ని విషయాలు శూన్యంలో నుంచి సమస్తాన్ని చేసిన దేవుడు, చీకట్లో వెలుగును ప్రకాశింపజేసిన దేవుడు మన జీవితాల్లో వెలుగును, మార్గాన్ని అన్నీ చూపిస్తాడు. కాబట్టి మన జీవితాల్లో మనకు ఉండవలసింది దేవుడు అంటే భయము, భక్తి. చాలండి, అది ఉంటే చాలు. అన్ని విషయాలు ఆయన చేసుకెళ్ళిపోతుంటాడు. దేవునికి స్తోత్రాలు.